మనము ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మన కాన్షియస్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద పవర్. కన్సిస్టెన్సీ ఇస్ ద పవర్. ఈ చేసినాక విషయం మీద నాకు కాన్షియస్నెస్ ఉండాలి, వెలుగు ఉండాలి అని అంటే దాంట్లో కన్సిస్టెన్సీని మనం ప్రాక్టీస్ చేయాలి, అంటే కంటిన్యూ చేయడం. ఓకే. వినేవాళ్ళు తమ రియాక్షన్స్ రెడీ అవుతున్నాను సార్ నేను వీడియో ఆన్ చేసుకోవడానికంటే వాళ్ళు సరే వాళ్ళు ఓకే. కానీ మిగతా వాళ్ళు నేను ఎట్లాగో ఐఎమ్ ఫిక్స్ ఓన్లీ వీడియో ఆఫ్ అనుకున్న వాళ్ళు రియాక్షన్స్ కూర్చోవాలి. ఎందుకంటే ఈ టైంలో ఈ ఈ నాలెడ్జ్కే ఇవ్వండి. మళ్ళీ ఎక్కడో పరధ్యానంలో ఉంటే నోట్ చేసుకుంటూ రియాక్షన్స్ ఇస్తూ దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే లేకపోతే లేవడం వేస్ట్, చక్కటి నిద్రను ఎందుకు వేస్ట్ చేసుకోవడం. ఓకే. చూడండి కొంతమంది మిత్రులు మంచి పడుకున్నారు, అట్లానే పడుకోవాలి. లేకుంటే నోట్ చేసుకోవడం రియాక్షన్స్ అట్లా. ముందు ఆ ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండాలి కదా. ఉమ్. సో కాన్షియస్నెస్ ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అది మనీ పరంగా కానీ, ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అంటాం, అంటామా శాంతి మేడం? హెల్త్ కాన్షియస్ అంటాం అంటే ఏంటి అర్థం? ఆయనకి హెల్త్ కాన్షియస్ ఉంది అక్కినేని నాగార్జునకి అని అన్నారు అనుకో, అంటే అర్థం ఏంటి? హెల్త్ మీద ఆయనకి అవగాహన ఉంది, రైట్? అంతే కదా. సో అక్కడ ఆనందం ఉంది. కాన్షియస్ ఉన్న చోట ఆనందం ఉంది. కాన్షియస్ ఉన్న చోట సరే రికార్డింగ్ స్టార్ట్ చేసి రైట్. ఓకే. హెల్త్ కాన్షియస్ ఉంది, బాగుంది అంటే ఆనందం ఉంది, రైట్. ఇప్పుడు పాయింట్ అర్థమైందా, రీచ్ అయిందా? ఓకే, కాన్షియస్నెస్ ఉంటే ఆనందం ఉంటుంది అన్నమాట అని మనం రాసుకోవాలి. చక్కటి జిఎస్ఎం సబ్జెక్ట్ ఇది, మీ పర్సనల్ ట్రైనింగ్ సబ్జెక్ట్. తర్వాత ఈ కాన్షియస్నెస్ ని ఇంకోటి కూడా ఉంది, థాట్స్ కాన్షియస్నెస్, థాట్ సైన్స్ అని అంటారు. సైన్స్ అంటే అదేగా, ఆ కాన్షియస్నెస్ ని పెంచేదే సైన్స్. గురుత్వాకర్షణ మీద కాన్షియస్నెస్ ని పెంచింది ఫలానా వ్యక్తికి, దట్ ఈస్ సైన్స్. మనం మాట్లాడుకుంటాం కదా సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సైంటిఫిక్ అంటే దాని పట్ల కాన్షియస్ ని పెంచాలి అని అర్థం, సింపుల్ అన్నమాట. సో థాట్స్, థాట్ సైన్స్, థాట్స్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క ఆలోచనల పట్ల, ఎమోషన్స్ పట్ల, మనసు పట్ల, మైండ్ పట్ల అవేర్నెస్ ఉండడం, కాన్షియస్నెస్ ఉండడం. కాబట్టి ఏముంటుంది అక్కడ? హ్యాపీనెస్ ఉంటుంది. మరి నాకుంది ఈయనకు లేదు వాళ్ళకుంది అని ఎలా తెలుస్తుందంటే అది ఉండడం వల్ల, ఆ విషయాలు ఉండడం వల్ల హ్యాపీనెస్ అనేది వస్తుంది. హ్యాపీనెస్ ఉంది అని అంటే కాన్షియస్నెస్ ఉన్నట్టు. హ్యాపీనెస్ కోల్పోతున్నారు అని అంటే కాన్షియస్నెస్ కోల్పోతున్నారు. ఇంకా ఇది బండ గుర్తు. ఓకేనా? గాట్ ఇట్? ప్రీతి గారు, మహేశ్వరి గారు, మా ఇంట్లో పొద్దున్నే పనులు ఉంటాయండి అన్న వాళ్ళు ఓకే వదిలేయండి, పనులు చేయడం ఇంపార్టెంట్. పనులు చేసుకుంటూ కూడా వినటానికి వచ్చినందుకు కంగ్రాచులేషన్, మీ శ్రద్ధకు శుభాకాంక్షలు. కానీ మిగతా వాళ్ళు పెన్ను పేపర్ తీసుకొని రియాక్షన్స్ ఇచ్చుకుంటూ ఇది నేర్చుకోండి. మీరు ఏది నేర్చుకుంటారో దాన్ని నేర్పగలుగుతారు. మీరు ఏది నేర్చుకుంటూ ఉంటారో దాన్ని నేర్పగలుగుతారు. ఇప్పుడు చూడండి మన వాళ్ళు కొంతమంది పొద్దున్నే రెడీ అయిపోయి కూర్చొని నోట్ చేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా నేర్పగలుగుతారు వాళ్ళు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మీకు ఏది కావాలో, మీకు ఏది కావాలనుకుంటారో, నాకు ఇది అవ్వాలని ఉంది అని అన్నారనుకోండి, మీరు ఫస్ట్ ఒక దోస్తానాన్ని తయారు చేసుకోవాలి, అంటే ఒక పార్ట్నర్ని తయారు చేసుకోవాలి. ఎవరిని? అందులో కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళని తయారు చేసుకోవాలి. అందులో మీరు రోజు క్రికెట్ ఆడాలి అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలి? రోజు ఆ గ్రౌండ్ వర్క్, ఎవరైతే కన్సిస్టెన్సీ అస్సలకి డుమ్మా కొట్టాడు అని అనుకున్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలి. వాళ్ళతో టైప్ కావాలి. సక్సెస్ సీక్రెట్ అది. హ్మ్. నాకు రోజు 5 AM చాలా ఇంపార్టెంట్. 1-2 రోజులు నేను ఫెయిల్ అయినా కానీ దాన్ని మాత్రం కన్సిస్టెన్సీగా ఆ వర్క్ని ఎంజాయ్ చేసే వాళ్ళు కావాలి, కన్సిస్టెన్సీ. అప్పుడు బోగస్ సార్ నాకు.
ఇంకా ఉన్నారు సీనియర్లు ఉండొచ్చు గాక. హుహు. అట్లా అందరిని పట్టుకుంటే కథమే. మనం ముందుకెళ్ళలేం. కన్సిస్టెన్సీ. దేంట్లో మీరు జీఎస్ఎం జేయాలి సార్ నాకు నా టీమ్‌కి జీఎస్ఎం జేయాలి అని అనుకున్నారనుకోండి. జీఎస్ఎంని కన్సిస్టెన్సీ చేసేటువంటి ఎవరు అని చూడాలి. దాన్ని వెంటనే పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ హ్యాపీనెస్‌కి. అంటే కాన్షియస్ ఏ రూపంలో ఉందంటే కన్సిస్టెన్సీ రూపంలో ఉంది. ఈస్ ద కీ అంతే. ఎవ్రి ఆహ్, నాకు ఈ వివా చేయాలనుంది. మీ పై ఉన్నటువంటి వాళ్ళు పై, కింద అని కాదు గానీ సీనియర్, జూనియర్ అంటే సరిపోద్ది. ఈ పదం వదిలేయాలి. నా కింద ఉన్నారు సార్ ఇట్లా కాదు. నాతో ఉన్నారు నా జూనియర్స్. ఓకే. లెఫ్ట్ ఆర్గనైజేషన్ జూనియర్స్, రైట్ ఆర్గనైజేషన్. ఆ జూనియర్స్‌లో, సీనియర్స్‌లో కన్సిస్టెన్సీ ఎవరిదుందో వాళ్ళని చేసుకోవాలి. ఇది కీ అన్నమాట. లేదు కన్సిస్టెన్సీ లేదంటే ఇంక మనమే కన్సిస్టెన్సీ ఉన్న ఆ పర్టిక్యులర్ విషయంలో సీనియర్ అయిపోవాలి. ఆ సీనియర్‌గా మారిపోవాలి. అంతే. ఇప్పుడు ఈ యొక్క సీక్వెన్స్ మీకు చెప్తాను. ఈరోజు మనకు కొద్దిగా టైమే ఉంటది కాబట్టి ఇలా కొంచెం చర్చకుంటే బావుంటది. చర్చ ఉంటే ఏమైద్దంటే డైజెషన్ అవుతది. లేకపోతే రా మెటీరియల్ అక్కడనే ఉంటది. నేను ఈ కాన్షియస్‌నెస్‌ని మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఏ ఏ విషయాల పట్ల వెల్‌నెస్ పట్ల, మైండ్‌ఫుల్ థాట్స్ పట్ల, బిజినెస్ పట్ల, కంపెనీ ప్రొఫైల్ పట్ల, వీటన్నిటి పట్ల మనకు కాన్షియస్ ఉండాలి. ఆ కాన్షియస్‌ని పెంచేదే పర్సనల్ ఎన్‌డిఓ, జీఎస్ఎం. ఒకసారి జీఎస్ఎంకి మనం హార్టేద్దాం. అదే ఇంకా సక్సెస్‌కి 5 ఏఎంకి ఎట్లా అనుకుంటున్నామో, అమ్మో! మన టీమ్స్ నిలబడడానికి 5 ఏఎం ఇంపార్టెంట్ సార్ అని అందరూ ఓటేస్తారు. అది ఎట్లనో స్టెప్ 1ని నిలబెట్టడానికి మీ డైమండ్ క్రియేటర్స్‌కి జీఎస్ఎం అంటే పర్సనల్ ఎన్‌డిఓ, న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్. చూడండి. ఈ సీక్వెన్స్ చెప్తే మీకు చాలా వస్తుంది. కాన్షియస్‌నెస్, కాన్షియస్‌నెస్. దేని దేని మీద కాన్షియస్ ఉంటే నేను డబ్బులు సంపాదించుకుంటా అంటే అదే సబ్జెక్ట్. మన ప్రోగ్రామ్ నిండా ఎడ్యుకేషన్ అన్నిటి న్యూట్రాస్యూటికల్ ఏదేది అవసరమో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా దాన్ని అందిస్తున్నాం మనం. ఓకే. ఇది. తర్వాత టచ్ చేయకండి. గీతలు పడతాయి. జస్ట్ రాసుకుంటే రాసుకోండి. ఇట్లా దూరం పెట్టి. అవేర్ తోటి మీరు అవేర్ డెసిషన్స్ అని అవేర్ డెసిషన్స్ అన్నమాట. ఓకే. ఎంత కాన్షియస్ ఉంటే మన ఆలోచనల్లో రైట్ అనాలిసిస్ ఉంటది. అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్‌ని బట్టి రైట్ డెసిషన్స్ ఉంటాయి. పొరపాటున ఆలోచనల్లో మంచి అనాలిసిస్ లేదనుకోండి, అందరికి కుదురుతదా? పై ఏమనుంది? ఇట్లా ఇట్లా ఎటెటో చేసుకుంటూ ఎళ్ళిపోతుంటది. దీని మీద కాన్షియస్‌నెస్ లేకుంటే. అట్లా. డైరెక్ట్ సెల్లింగ్ మీద సరిగైనటువంటి కాన్షియస్‌నెస్ లేదనుకోండి, విశ్లేషణ రాంగ్ ఉంటది. డెసిషన్స్ రాంగ్ ఉంటాయి. అట్లా ఎళ్ళిపోతా ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులైనంక లేదు లేండి సార్ మీరు చెప్పిందే రైట్ అని మళ్ళీ వస్తూ ఉంటది. అట్లా హ్మ్. యూ టర్న్‌లు తీసుకోవడాలు ఎక్కువైతే మిస్ అయిపోతాం. ఎక్కడ టర్న్ కావాలో అక్కడ టర్న్ కాము. తర్వాత చెప్తారా ఎవరైనా? ఎనర్జీ.
ఒక్కొక్కటి అనమాట కదులుతుంటది, ట్యాప్ అవుతుంటది మన కాన్షియస్నెస్. అంటే ఇది అండర్స్టాండింగ్ అని పెట్టుకోవాలి, ఆ పర్టికులర్ విషయం మీద అండర్స్టాండింగ్ అని పెట్టుకోవాలి. అర్థం కానట్టు రాసుకున్న తర్వాత మనం ఏం సెల్ఫీ దిగం కదా దాంతో. అర్థమయ్యేటట్టు రాసుకొని ఇంకొకరికి అర్థమయ్యేటట్టు చెప్తే మనకు సక్సెస్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఎమోషన్స్. ఈ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే స్టిల్నెస్ అన్నమాట. ఎనర్జీ స్టిల్నెస్, ప్రశాంతత. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఓకే, అడ్జస్ట్ చేసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి. ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్ దగ్గరనే వర్డ్స్. దీన్ని ఇక్కడ దీనికి ప్రత్యేకమైనటువంటిది. వర్డ్స్, స్పీకింగ్ లోనే వర్డ్స్. ఇది డీడ్స్. టచ్ చేయకండి. ఓకే, ఇది ఇది దీన్ని ట్యాప్ చేస్తుంది, దీన్ని కదిలిస్తుంది, దీని మీద ప్రభావం చూపిస్తుంది. కాన్షియస్నెస్ ఎంత ఉంటే, అండర్స్టాండింగ్ ఆ పర్టికులర్ విషయం మీద ఎంత అండర్స్టాండింగ్ ఉంటే థాట్స్ అంత బాగుంటాయి, అంత విశ్లేషణ బాగుంటుంది, డెసిషన్ అంత బాగుంటుంది. డెసిషన్ ఎంత బాగుంటుందో దానికి తగ్గట్టు అంత ప్రశాంతత, అంత స్టిల్నెస్ వస్తుంది. ఆ స్టిల్నెస్ ని బట్టి మన ఎమోషన్స్ ఉంటాయి. స్టిల్నెస్ తక్కువ ఉందనుకోండి, అంటే స్టేబుల్ గా ఉండడం తక్కువ ఉందనుకోండి ఆలోచనల్లో, ఎమోషన్స్ కూడా అట్లనే ఉంటాయి. ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా వ్యక్తం అవుతాయి? మాటల ద్వారా వ్యక్తం అవుతాయి. ఇక అన్ని మాటలే, ఏదన్నా మాటలే. ఉమ్. దాన్ని బట్టే ఇప్పుడు నా మాటలకు వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ ని బట్టే మీలో మార్పు ఉంటుంది. ఓకే, అది. సో నా మాట పవర్ పెంచుకున్నాను అనుకోండి, మీకు తొందరగా అర్థమవుతుంది, తొందరగా మీ కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. లేకపోతే కొంత పెరగకపోవచ్చు, లేకపోతే కొంత పెరగవచ్చు. ఈ మ్యాటర్ అర్థమైందా? బాడీ లాస్ట్ కి ఎక్కడికి వస్తుంది? డీడ్స్ అంటే మనం చేసే వర్క్ స్టైల్ అన్నమాట. వర్క్ స్టైల్ అని పెట్టుకుంటే ఇక్కడ బాగుంటుంది, ఈజీగా అర్థమైంది. వర్కింగ్ స్టైల్. వర్కింగ్, ఇది. సో బయట ఎక్సలెన్స్ రావాలంటే ఇన్నర్ కాన్షియస్నెస్ బాగా పెరగాలి. ఇక్కడ ఏమనుకున్నాము? కాన్షియస్నెస్ పెరిగేది ఆ పర్టికులర్ విషయంలో కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ అంటే పట్టుదల, కంటిన్యూ చేయడం. ఏది రావాలంటే అది, అంటే అట్లా. దీన్ని మనం ఈ కాన్షియస్నెస్ ని పెంచుకోవాలి. థాట్ కాన్షియస్నెస్ పెంచుకోవాలంటే, అంటే మైండ్ఫుల్నెస్ కి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ మనం పెంచుకోవాలని అంటే మనం ఎంత
ఇన్నర్ జర్నీ మనం చేస్తూ ఉంటే మనం ఇప్పుడు మనం లాస్ట్‌లో ఒక పావుగంట మనం ప్రాక్టీస్ ఓకేనా? కట్ చేస్తున్నాను. వేసేది నాతో పాటు రాసుకున్నారా? అందరూ రైట్. నేనిప్పుడు మామూలుగా ఇట్లా చెప్తూ ఉంటే మీరు దాన్ని ల్ రాసుకోలేదనుకోండి ఊహించలేరు. ఊహించలేరు. నోట్స్ మీద ఉంటే ఊహించగలరు. అందుకే బోర్డ్ మీద రాస్తున్నాను. ఉట్టిగా అయిపోతది. ఇంక ఏదో విన్నాను, ఏదో మంచిది చెప్పారు. ఇంక జీవితం అక్కడి వరకు. ఇంక ఆ కాన్షియస్‌నెస్ ఇంక అంతవరకే ఉంటుంది. కన్సిస్టెన్సీ, ప్రాక్టీస్ అక్కడి వరకు వెలుగు వరకు వెళ్ళదు. ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాం గానీ, మార్పు ఏదో బద్ధకంగా వస్తూ ఉంటది మార్పు. మార్పు రావాలి అని స్పీడప్ అవ్వాలి. అసలెంత స్పీడప్ అవ్వాలో. అసలు చూడండి రోజు రోజుకి డెవలప్‌మెంట్ ఉండాలి. వీక్ వీక్‌కి డెవలప్‌మెంట్ ఉండాలి. మనం ఉండే విధానంలో అందరూ వీక్ వీక్‌కి డెవలప్‌మెంట్ డబ్బులకు వేసుకుంటారు. ఆ! నాకు వీక్ వీక్‌కి కస్టమర్‌లు రావాలి. వీక్ వీక్‌కి డబ్బులు రావాలి. అది కాదు. ముందు మనలో చేంజెస్‌కి వీక్ వీక్‌కి రావాలి. మన చేంజెసే మన కాన్షియస్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్. గాట్ ఇట్. మొత్తం రాసుకున్నారా? చాలా కాస్ట్‌లీ సబ్జెక్ట్ అది. చాలా కాస్ట్‌లీ సబ్జెక్ట్. అంత ఓపికగా రాసినందుకు మీరు నా ఓపికకి మీరు హార్ట్ ఇవ్వాలి. థాంక్స్ చెప్పాలి. సార్ మీకింత ఓపికుంది అని. హ్మ్. అది. రైట్. సో, దీనివల్ల నాకెట్లా లాభము అనేది ఆలోచించాలి. లేకపోతే ఉండదు. హ్మ్. అదో బుక్ సారాంశం అది. అర్థమైందా? సో, మనం ఎప్పుడైతే మరి ఇవన్నిటిని ఒక గీత గీసినట్టు మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ జర్నీ గీత గీసినట్టు అంటే ఒక దారం పెట్టి ఇవన్నీ పూలనుకుందాం. రైట్ అంతేనా? ఆ రౌండ్స్ అన్నిటిని మనం ఫ్లవర్స్ అనుకుందాం. వాటన్నిటి కలిపిన దారమే బ్రీతింగ్ అన్నమాట. అంటే గాట్ ఇట్ బ్రీతింగ్ అన్నమాట. దాన్ని దాన్నెప్పుడైతే మనము కౌంట్ చేస్తుంటామో దాన్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతది అనంటే కాన్షియస్‌నెస్ పెరుగుతది. ఎమోషన్స్ పట్ల, వర్డ్స్ పట్ల, మన నిర్ణయాల పట్ల, నేను ఏ ఎమోషన్ తోటి ఏ నిర్ణయం తీసుకుంటున్నాను? నా మాటలు ఎలా ఉంటున్నాయి? ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్ళిపోతున్నానా? ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్ళకూడదు. చాలా ఒబీడియన్స్‌గా ఉండాలి. ఒబీడియన్స్ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్తాం. పక్కా ఎక్కడికక్కడికి గైడింగ్ చేసే కాన్షియస్ మనలోనే ఉంటది. మనల్ని మనం గైడింగ్ చేసే కాన్షియస్‌నెస్. హ్మ్. ఇది చాలా అవసరం మనకి. ఆహ్, ఒక 3 పదాలు కోరుకున్న వాటిని సాధించుకుంటాం. తెలుసుకున్న వాటినే కోరుకుంటాం. తెలుసుకోకపోతే కోరుకోలేం. నాకు ఆ సీలింగ్ గురించి తెలియనే తెలీదు. కోరుకోం. ఆ సీలింగ్ గావాలంటే ఏం గావాలో తెలుసుకోలేకపోతే దాన్ని కోరుకోం. హ్మ్. జస్ట్ తెలుసుకున్నంత వరకే కోరుకుంటాం అంతే. కానీ అది సాధించడానికి ఏం కావాలో తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్న దాన్ని మనం కోరుకుంటాం. కోరుకున్న దాన్ని కన్సిస్టెన్సీ చేసి సాధించుకుంటాం. హ్మ్. తెలుసుకోకపోతే కోరుకోలేం. అరే! ఏంటి నేను మరి కోరుకున్నా సార్ డ్రీమ్ హౌస్ అని కోరుకున్నాను. అదే తెలుసుకున్నారు గాబట్టి డ్రీమ్ హౌస్ అనేది ఒకటి మనం సాధించొచ్చు అని తెలుసుకున్నారు కాబట్టి మీరు కోరుకున్నారు. లేకపోతే కోరుకోలేరు. హ్మ్. ఇప్పుడు ఒక చిన్నది ఒక ఇన్స్‌పిరేషన్. మీరు పొద్దున్నే కొంచెం బ్యాక్‌కెళ్ళిపోతుంది. ఆహ్, మన లింకు మళ్ళీ పెట్టండి మార్నింగ్ రాగానే. నాకన్నీ డౌన్‌లోడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. నేను నెమ్మదిగా డౌన్‌లోడ్ అయ్యి వచ్చేసరికి వాట్సాప్. వచ్చిన వాళ్ళు వాళ్ళ స్క్రీన్ షాట్‌తో పాటు ఆ లింక్ పెట్టుకుంటే కనెక్ట్ అయిన వాళ్ళు అవుతారనమాట. సో, ఇవైతే రాసుకున్నారు గదా! లెట్స్ డిస్కస్. మనకు జరుగుతున్నటువంటి కాన్సీక్వెన్సెస్ ఉంటాయి గదా! పరిణామాలు ఉంటాయి. మనకు జరుగుతూ ఉంటాయి.
ఆ పరిణామాలు మన కాన్షియస్‌నెస్‌ని బట్టి ఉంటాయి. ఇప్పుడు అక్కడ రాసినవన్నీ గూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంటాయన్నమాట. ఆటోమేటిక్‌గా జరుగుతాయి. మనం జేసేదేం లేదు. జస్ట్ మనం పైన ఉన్న కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవడం తప్ప. హ్మ్. జస్ట్ అలర్ట్‌గుండాలి వాటి పట్ల. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నా ఎమోషన్స్ పట్ల, నా డెసిషన్ పట్ల, మీ పట్ల ఉన్న అభిప్రాయము, దీని పట్ల నేను అవేర్‌నెస్‌గా ఉండాలి అంతే. అవేర్‌గా ఉండి, అలర్ట్‌గా ఉండాలి. ఓహో! కాన్షియస్‌నెస్‌ని మార్చుకోవాలి నేను అని అనుకోవాలి. సరేనా? సో, తెలుసుకున్నది కోరుకుంటాం. కోరుకున్నది అలర్ట్‌గా ఉంటే సాధించుకుంటాం. ఆ! ఇక మీరు అడగండి. దాన్ని ఇంకా అడిగి దాన్ని ఇంకా జీర్ణం చేసుకుందాం. డిస్కస్ చేసుకో. మరి రైట్ క్వెషన్స్ రావడం గూడా అర్థమవుతుంటేనే రైట్ క్వెషన్స్ అడగడం అంత ఈజీనా? మీకు తెలుసా పిల్లలకి క్వెషన్స్ ప్రాక్టీస్ చేయిస్తాను నేను. మీకు సబ్జెక్ట్ అవగతం అవ్వాలి అనంటే ఎప్పుడైనా సరే క్వెషన్స్‌ని రాయించాలి. మీరిప్పుడు ఏదైనా బుక్ చదువుతున్నారనుకోండి, దాంట్లోంచి మీరు ప్రశ్నలు తయారు జేసుకోవాలి. అప్పుడు మీకు సరిగ్గా అర్థమవుతుందటు. అర్థమవుతది. అది ముఖ్యం. ఏదైనా సరే మీరు పల్స్ గురించైనా, ఏ టాపిక్ అయినా సరే, మీరు వింటున్నప్పుడు మీకు క్వెషన్స్ వచ్చి రావాలి. ఎమ్మటే మీకు ఆన్సర్స్ రాకపోతే అడిగి తెలుసుకోవాలి. లేకపోతే క్వెషన్స్ మీరు కస్టమర్ దగ్గర సక్సెస్ అవ్వాలన్నా, మీ డైమండ్ క్రియేషన్ తొందరగా అవ్వాలన్నా, ఫస్ట్ వాటిని క్వెషన్స్ రూపంలో అది వేసుకోవాలి. హ్మ్. ఎప్పుడైనా సరే. అప్పుడే కదా తెలుసుకుంటూ ఉంటాం. తెలుసుకున్నదే కోరుకుంటాం. తెలియంది కోరుకోలేము. ఓకే. కోరుకున్న దాన్ని రీచ్ అవ్వాలన్నా గూడా, దాన్ని రీచ్ ఎలా అవ్వాలి అనేది మనం తెలుసుకుంటూ ఉంటేనే దాన్ని చేరుతాం. ఇప్పుడు జీఎస్ఎం గురించి తెలీదనుకోండి. జీఎస్ఎంని కోరుకుంటారా ఎవరైనా? కోరుకోరసలు. మరి ఎలాగ? తెలుసుకుంటే కోరుకుంటాం. ఇక అలర్ట్ అయి ఉండడం ఎక్కడ వస్తదింక? కన్సిస్టెన్సీ రానే రాదు. అలర్ట్‌గా ఉండి సాధించుకుంటాం. అట్లా. మరి తెలుసుకోవాలంటే కూడా ప్రశ్నలుండాలన్నమాట అని మీరిప్పుడు రాసుకోవాలి. హ్మ్. తెలుసుకోవాలన్నా కూడా ప్రశ్నలు. ప్రశ్నల ద్వారానే హ్మ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. సార్ కన్సిస్టెన్సీ మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలంటే సార్ మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుంది సార్. డైరీ రాసుకోవడము. హ్మ్. అన్ని చేసేది మైండే గాబట్టి, మెడిటేషన్ అనేది సెపరేట్ ఇగ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేయాలా అంటే ఎలాంటిదంటే అది, సార్ నేను ఇయన్నీ చేయాలంటే భోజనం చేయాలా సార్? అని అడిగినట్టు. భోజనం చేయాలా సార్? అని అన్నట్టు. భోజనానికి నువ్వు చేసే పరీక్షకి ప్రిపేర్ అవ్వడానికి సంబంధం లేదది. అసలు ఈ బాడీ పని చేసేది కాబట్టి, బాడీ పని చేయాలంటే ముందు భోజనం అవసరం. అర్థమైందా? సో, మెడి మెడిటేషన్ అనేది ముందు మైండ్‌ని ఆర్డర్‌లో పెడతది. అంటే మెడిటేషన్ అంటే మళ్ళీ బ్రెత్ కౌంటింగ్ జేసుకోవాలి. అది. ప్రశాంతత కోసం అది అది వేరే మెడిటేషన్. నేను జెప్పేది అందుకని మైండ్ ఎక్సర్‌సైజ్. హ్మ్. మైండ్ ఎక్సర్‌సైజ్ జేయాలా సార్ అన్నాను. ఇప్పుడు నువ్వు ఫిజికల్ ఎక్సర్‌సైజ్ జేయాలా సార్ అనంటే ఏం జెప్తాం? ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయకుండా కూడా ఎగ్జామ్ చదవచ్చు. హ్మ్. అట్లా. చేస్తే ఆ పిల్లవాడు బద్ధకం అనేది తక్కువుంటది. అది. నేను మా పాపకి చెప్తాను. నువ్వెప్పుడైతే స్కిప్పింగ్ జేస్తావో అబ్జర్వ్ జేసుకో. స్కిప్పింగ్ జేసిన రోజు మస్తు యాక్టివ్‌గుంటావు. చదువుకుంటావు. హ్మ్. చేసింది. కొన్ని రోజులు అట్లా చేసింది, ఇట్లా చేసింది. వేరే వేరే చిన్న చిన్న గూడా ట్రై చేసింది. ఆసనాలు అలాంటివి. కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. స్కిప్పింగ్ అయితే
మైండ్ ఎంజాయ్ చేస్తుంది. దాన్ని కంటిన్యూ చేస్తుంది. సో, ఇప్పుడు తను ఇది అడగదు. నేను చదవాలంటే ఎక్సర్సైజ్ చేయాలా అని అడగదు. చేస్తే ఇంకా బెటర్‌మెంట్ ఉంటది. రైట్? సో, బెటర్‌మెంట్ గురించి మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. నేను ఖచ్చితంగా ఒక ధూప్ స్టిక్ ఎలిగించుకొని ఉదయం కూర్చుంటాను. హ్మ్. అంటే పూజ ఏం చేయను. జస్ట్ ఉదయం పూట ధూప్ స్టిక్ ఎలిగించి ఇక్కడ పెట్టుకుంటాను. అంటే దేనికి? ఇంకొంచెం బాగా చేయడానికి. ఇంకొంచెం హ్యాపీగా ఉండడానికి. ఇంకొంచెం మెరుగ్గా పనులు చేసుకోవడానికి. ఓకే. సో, నీ కన్సిస్టెన్సీని నువ్వు ముందుకు ఎళ్ళడానికి నీ వాతావరణాన్ని నువ్వు ఎంత బాగా చేసుకుంటున్నావు ఫిజికల్‌గా, మెంటల్‌గా అనేది. అప్పుడు నువ్వు కంటిన్యూ చేయగలుగుతావు. నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఓకే. అట్లా. ఆహ్, ఒకటే బండ గుర్తు. కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళ చేయి పట్టుకో వదలకుండా. ఇక దానికి మించింది ఇంక వేరే మంత్రానే లేదు భూమి మీద. లేదు ఆయన కన్సిస్టెన్సీ చేసేటాయన అసలు డబ్బులే సాయం చేయట్లేదన్నావు. ఇప్పుడు ఫ్రెండ్ ఉంటాడు. వాడు అడిగితే ఇయ్యడు. కానీ ఆడు రోజు గ్రౌండ్‌కెళ్తుంటాడు. మనకేది కావాలి? గ్రౌండ్‌కెళ్ళడం కావాలి. ఆడు పేదోడా? రిచ్చా? ఈ మిగతాది అవసరం లేదు. హ్మ్. సో, ఆ కన్సిస్టెన్సీ మన దగ్గరున్న ధనం. హ్మ్. సో, ఎప్పుడైనా సరే నువ్వు ఒకటి ఏదైనా సరే కన్సిస్టెన్సీ జీఎస్ఎం కన్సిస్టెన్సీ చేయాలనుకుంటున్నావు. లేకుంటే వి1 ఇవే సేమ్. ఇప్పుడు మీ సిస్టర్ ఉన్నారు. కన్సిస్టెన్సీలో పవర్‌ఫుల్ ఇంక మించింది లేదు. హ్మ్. ఆమె ఇప్పుడు గాదు. నేనెప్పుడో చూస్తున్నాను. రూట్ క్యాంపు. హ్మ్. ఆహ్, వే కానీ ఆమె మాత్రం ఎంత కన్సిస్టెన్సీనో అట్లా. ఇంక ఆమె సిస్టరే కాబట్టి ఇద్దరు కలిసి ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఇద్దరు కలిసి మీరు చక్కగా టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. సో, అది కన్సిస్టెన్సీ పవర్. ఒకటి మనం ఎంజాయ్ జేయాలి దాన్ని. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ జాగింగ్ చేస్తున్నాం అనుకో, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని ఎళ్ళాలి. హ్మ్. నీ వాతావరణాన్ని ఇంకా బాగా చేస్తుంటుంది కదా! ఇంకా ఆహ్లాదకరంగా, ఉత్తేజంగా చేస్తుంది. హ్మ్. ఆహ్, సో, అది ఫస్ట్ చేయాల్సింది. ఆ కన్సిస్టెన్సీని ఇంకా పవర్‌ఫుల్‌గా చేయొచ్చు. రైట్? హ్మ్. మార్నింగ్ సార్. మీరు చెప్పిన పాయింట్లలో ఇవన్నీ నాకు కొంచెం అర్థమైందంటే మీరు కాన్షియస్ నుంచి బాడీ వరకు ఇవన్నీ మన బ్రీతింగ్ లా ఉంటాయని చెప్పారు. ఆ! సో, అందుకని ఆ! చెప్పండి. అందుకని ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకటే బండ గుర్తు. ఇది చాలా హ్మ్. ప్రశాంతంగా ఉన్నటువంటి బ్రీతింగ్ ఉండాలి. రిలాక్స్ బ్రీతింగ్ కరెక్ట్ అన్నమాట. పర్ఫెక్ట్. భారంగా హ్మ్. తీసుకుంటున్నప్పుడు లోపలికెళ్ళి, వదిలేటప్పుడు ముందుకొచ్చి ఇలాగుండదు. తీసుకుంటున్నప్పుడు ముందుకు రావాలి. వదిలేటప్పుడు కాన్షియస్‌గా మనం ఒక్క 10 నిమిషాలు, పావుగంట ప్రాక్టీస్ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం. హ్మ్. ఇది బ్రీతింగ్ ప్రాక్టీస్ అంటాం. బ్రెత్ ఎక్సర్‌సైజ్. ఇది చేసుకోవాలి. ఇదే నెమ్మదిగా మెడిటేషన్ అయిపోతది. ఆహ్, ప్రాణాయామ అయిపోతది. యోగా అయిపోతుంది. అన్నీ అయిపోతుంది. ఓకేనా? అన్ని లాభాలు. సో, అది మెయిన్ మూలం అన్నమాట అది. హ్మ్. దానివల్ల ఏమవుతుంది? ఇంక అంతకంటే సూక్ష్మమైనదుందా? కాన్షియస్‌నెస్ లేదు. హ్మ్. కాబట్టి ఆ కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతుంది కాబట్టి, ఆ కన్సిస్టెన్సీ అనేది ఆ పవర్ ఇంకో దాంట్లోకి ఉపయోగపడుతుంది. అంటే ఓపిక పెరుగుతుంది నీకు. అంత సూక్ష్మమైన ఎమోషన్స్‌ని అబ్జర్వ్ చేసుకోగలుగుతావు. డెసిషన్స్‌ని అర్థం చేసుకోగలుగుతావు. ఓకే. అట్లా ఉంటుంది. విశ్లేషణ ఇప్పుడు గణేష్ అనంగానే ఒక విశ్లేషణ. జానయ్య అనంగానే ఒక విశ్లేషణ. సూర్య అనంగానే ఒకటి. అశోక్ అనంగానే ఇప్పుడు వందనం మేడం మీద ఏ విశ్లేషణ ఉంది. ఇప్పుడు నేను చెబితే మీకు తెలిసింది ఏ విశ్లేషణ ఉంది అని. రైట్? అవునా? ఓకే. సో, అది నాకోటి ఉంటదనమాట ఎప్పుడు లోపల కాన్షియస్. అందరికుంటది. ప్రతి ఒక్క దాని మీద. అది గనక రైట్‌గా లేకపోతే అంటే
రైట్‌కి లేకపోతే ఏమవుతుంది? రైట్‌లో ఉన్నావు. అంతే ఇంక. అట్లా. సో, మన ప్రొడక్ట్‌ల మీద, మన బిజినెస్ మీద, మన ప్రయత్నాల మీద ఉండాలి. హ్మ్. అది. నేను తొందరగా డైమండ్ క్రియేషన్ కావాలి అని అనుకుంటున్నాను. చలో నీ కాన్షియస్ లెవెల్స్‌ని పెంచుకోవాలి. హ్మ్. ఇంకా పాజిటివ్‌ని సంతరించుకోవాలి. హ్మ్. మన వైబ్రేషన్సే మన సిట్యుయేషన్స్ అంతే. ఇంక వేరేది లేదు. ప్రపంచం కొనట్లేదండి. ప్రపంచానికి అవసరం లేదంటే, ప్రపంచానికి అవసరం లేనిదే ఓనర్ అన్ని కోట్లు పెట్టి తయారు చేస్తాడా పల్స్‌ని? మళ్ళీ జపాన్‌కి తీసుకెళ్ళి? హ్మ్. అట్లా. మనం విశ్లేషణలు రాంగ్ చేసుకోవద్దు. అచ్చా! నా కాన్షియస్‌నెస్‌ని ఇంకా పెంచుకోవాలి అని అనుకోవాలి. ఓకే. ఇప్పుడు నా వర్డ్స్, నా ఎడ్యుకేషను, నా యొక్క మోటివేషను, నా గైడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేనెంత కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటే అంతమందికి నేను రీచ్ అవుతాను, సక్సెస్ చేయించగలుగుతాను. సో, అది. హ్మ్. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. సార్, ఎనర్జీ స్టిల్‌నెస్ గా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు నేను చెప్పింది ఇదే. అసలు అది ఆ పాయింట్ దగ్గరనే అన్నమాట. స్టిల్‌నెస్ అనేది ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు వాటర్ లోపల ఏముంది అనేది నాకు కనపడాలంటే స్టిల్‌గా ఉండాలా వద్దా అది? ఏది? నీటి ఎస్ సార్. తరంగాలు. అలాగే ఆలోచన తరంగాలు స్టిల్‌లో ఉంటేనే మనకన్నీ తెలుస్తది. మనం కనపడతాం. ఓకే సార్. ఆ! అందరూ అనుకుంటారు నేను స్టిల్‌గానే ఉన్నానని. తెలీదు. కానీ ప్రాక్టీస్ మీద మనకర్థమవుతది. ఎస్ సార్. హ్మ్. చెయ్యాలి. చేస్తేనే అర్థమవుతది. హ్మ్. ఇప్పుడు ఇట్లా బిగిస్తే నా కండలు గూడా గట్టిగా అవుతాయి. బిగిస్తే. అవునా? పటుత్వం వస్తది. ఎస్ సార్. నాకు కూడా ఉంది బలం అని అంటాను. అట్లా కాదు. ఎళ్లి ప్రాక్టీస్ చేస్తే ఈ బలానికి, ఆ బలానికి తేడా తెలుస్తది. ఓకే సార్. అప్పుడు తెలుస్తది ఆ బలం ఏందో, ఈ బలం ఏందో. అట్లాగే ప్రాక్టీస్ చేస్తే బ్రెత్ కౌంటింగ్ ప్రాక్టీస్ చేస్తే అసలు స్టిల్‌నెస్ ఏందో తెలుస్తది. ఓకే అప్పుడు సార్. మనకు మనం కనపడతాం. హ్మ్. లేకపోతే ఓకే ఈ సార్. మనసు ఎప్పుడు తనకు మార్కులేసుకోవడానికి ముందే ఉంటది. ఎస్. సో, అది. సో, ఆ స్టిల్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టిల్‌నెస్ ఉంది అనంటే కాన్షియస్‌నెస్ పెరుగుతుంది. ప్రాక్టీస్ చేసుకోవడం. నాకు ఇవన్నిటికీ సార్ బాడీ అవసరం కదా. బాడీ నీడ్స్ అవసరం. ఎక్సలెన్స్ ఉంచుకోవడం ఇవన్నిట్లలో జాగ్రత్తగా ఉండాలి అంటే బాడీ నీడ్స్ కంపల్సరీ అవసరం అనిపిస్తుంది కదా సార్. అహా! ఇప్పుడు బాడీ అనంటే చేసే పని. మీరు మొన్న ఒక సెషన్ తీసుకున్నారు. ప్రెజెంటేషన్ చేశారు. అది బాడీ చేసింది గదా! బాడీ పెర్ఫార్మన్స్. అవునా? ఎస్. దీని నుంచి ఎక్సలెన్స్ రావాలంటే కాన్షియస్ లెవెల్‌లో ఎక్సలెన్స్ ఉండాలి. దేశీ విత్తనం లేకుండా దేశీ పండొస్తదా? ఎస్. కెమికల్ విత్తనం పెట్టి దేశీ పండు రావాలి, దేశీ పండు రాదట్లా. సో, ఈడ కాన్షియస్ లెవెల్స్ ఎట్లా ఉంటే మన పనంతా అందుకనే యోగః కర్మసు కౌశలం అంటారు. హ్మ్. సో, ఆ యోగ శక్తి నీవు చేసేటువంటి డీడ్స్‌ని కౌశలంగా చేస్తుంది అని అర్థం. ఓకే సార్. లేకపోతే యోగా అంటే ఏంటి? కాంబినేషన్, కలయిక, యూనియన్. వేటి యూనియన్? ఈ రౌండ్స్ పెట్టాం గదా! అన్ని రౌండ్స్ యూనియన్ అన్నమాట. కలిపి. అది కలిపి ఒకే ముద్ద, ఒకటే గుండె. కాపోతే మనం సైంటిఫిక్‌గా 3 గదులుంటాయి, 4 గదులుంటాయి అని ఇట్లా మనం చేసుకుంటున్నాం. హ్మ్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఒకసారి దీన్ని మళ్ళీ నాకు రిపీట్ చేసి పైనుంచి ఆ సీక్వెన్స్ ని పైనుంచి కింది వరకు హ్మ్. కింది మీరు నుంచి పైకి. మీరు మీరు చదవండి సార్ స్పీడ్‌గా. నేను ఓకే. కాన్షియస్నెస్, హ్మ్. అండర్స్టాండింగ్ అండ్ కన్సిస్టెన్సీ. ఆ! కాన్షియస్‌నెస్ అనేది ఒక వెలుగు లాంటిది. కాంతి, జ్ఞానంతో కూడుకొని ఉంటది. అవగాహన అన్నమాట. ఆ అవగాహన ఎంతో మనకు ఆనందం అంతా, జీవితం అంతా బావుంటది. సో, జీవితం కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. అన్‌హ్యాపీగా ఉంది. నిరాశ, అసంతృప్తి ఉంది. హ్మ్. ఎప్పుడు ఎట్లా ఉంటదనంటే బ్యాక్‌గ్రౌండ్ ఒక భయం, బాధతోటి ఉంటుంటది లైఫ్. హ్మ్. అప్పుడప్పుడే. అప్పుడప్పుడే హ్యాపీనెస్ ఉంటది. ఎప్పుడు ఏదో ఒక భయము, బాధ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తా ఉంటుంటది. అది మనసు పని. హ్మ్. అలా లేకుండా ఎల్లప్పుడూ చాలా డేర్‌గా, హ్యాపీగా ఉండాలి అనంటే ఏది పెంచుకోవాలి? ఆ అవగాహన పెంచుకోవాలి. హ్మ్. ఎస్. అందుకనే నిద్ర లేచిన తర్వాత ఉండే భయాన్ని మత్తుగా నిద్రపోయి లేచిన తర్వాత ఒక భయం ఉంటుంది. భయం అనే ఎమోషన్ వస్తది. భయాన్ని,
చికాకు మీద ఆకలి మీద వచ్చే కోపాన్ని నమ్మకూడదు. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. నిద్ర లేచిన తర్వాత వచ్చిన భయాన్ని, అది ఉట్టిదే ఆ భయం అట్లా ఫ్రీజ్ అయిపోయి, మైండ్ ఫ్రీజ్ అయిపోయి కొంచెం ఉంటుంది. జస్ట్ లేచి వార్మప్ చేసి మంచి మ్యూజిక్ వింటే అయిపోతుంది. ఓకే. సో ఆ Yes. కాన్షియస్నెస్ దేన్ని ట్యాప్ చేస్తుంది అని అంటే, అది ఉట్టిగా అట్లా ఉంటుందా, అవగాహన తక్కువ ఉంటే దాని తర్వాత ఉన్నటువంటి డెసిషన్ మేకింగ్ థాట్స్ ఉన్నాయి కదా, సెకండ్ దాన్ని sir. Thoughts. కదిలిస్తుంది, దాన్ని కదిలిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ నిర్ణయాలు అసలు చాలా ఇంపార్టెంట్. ఆ నిర్ణయాలు నిర్ణయించుకోవడం. ఎనర్జీ. అది ఆ తర్వాత థాట్స్ అండ్ అవే అదైతే అవేర్నెస్ అనమాట. ఓకే. అవేర్గా డెసిషన్ తీసుకుంటుంది, చాలా బాగుంటుంది. నేను అవేర్గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను. నేను ఒక వ్యక్తి అన్నారు, సరే ఇప్పటి నుంచి నేను ఇట్లా నిర్ణయం తీసుకొని ఇక వెళ్తాను, నేను ఇట్లా చేస్తానంటే, నేను ఒకటే అతన్ని అలర్ట్ చేశాను. ఏంటి, ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు హ్యాపీనెస్ని ఇచ్చినాయా అన్నా. ఆహా లేదు, ఇవ్వలేదు, అన్నీ కూడా రాంగ్ అయినవి అన్నాను. మరి అలాంటప్పుడు రైట్ డెసిషన్స్ తీసుకునే కాన్షియస్నెస్ లేదు కాబట్టి, ఆ కాన్షియస్నెస్ ఎవరికి ఉందో వాళ్ళని డెసిషన్స్ అడుగు. లేకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ నిర్ణయాలు తీసుకో ఎటు వెళ్ళిపోతూ ఉంటాం. సరైందో కాదో తెలుసుకో అని. ఎస్ సార్. ఆ తర్వాత సార్ ఎనర్జీ సార్. స్టిల్నెస్. ప్రశాంతత. ఆ డెసిషన్ బట్టి ఎంత ప్రశాంతత ఉండాలో అంత ఉంటుంది. ఎనర్జీ ఏ రూపంలో ఉంటుందంటే ప్రశాంతత రూపంలో ఉంటుంది. ఓ టెంపుల్కి, చర్చ్కో, మసీద్కో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ ఎనర్జీ ఉన్నట్టు. జీరో అయిపోతుంది మైండ్, ఎప్పుడు జీరో అయిపోద్ది. ఎక్కడ ఎనర్జీ ఉంటే అక్కడ జీరో అయిపోద్ది. ఎక్కడ ఎనర్జీ తక్కువ ఉంటే అక్కడ ఇక ఖాళీ పేపర్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటుంది. కదలిక ఎక్కువ ఉంటుంది. కదలిక ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎమోషన్ సార్. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్. ఇక అదే ఎమోషన్ గా మారిపోద్ది. అదే స్పీకింగ్, అవే వర్డ్స్ వస్తుంటాయి. స్పీకింగ్ వర్డ్స్ వస్తుంటాయి, అదే బాడీ చేస్తుంటది. ఎస్. మొన్న స్పీకింగ్ దగ్గర చెప్పుకున్నాం కదా సార్, మనం నేను ఒక చిన్న నార్మల్గానే, మరీ కోపంగా కాదు, కొంచెము గట్టిగా చెప్పాను ఒక దగ్గర ఇంట్లో. ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, దాన్ని ఆ టైంలో ఇలా ఉంటే ఇంకా బాగుండేది అనేది తర్వాత అనిపించింది. అంటే ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో మనకి దొరక్కపోతే దాన్ని చికాగ్గా మారిపోద్ది. ఇది నాకు తెలిసింది కాబట్టి వెంటనే అలర్ట్ అయ్యాను నేను. దాన్ని ఇలా చేస్తుంటే ఇంకా సూపర్గా ఉండేది, సైలెన్స్గా కూడా దాన్ని వ్యక్తం చేస్తుంటే బాగుండేది అనిపించింది. అంటే అది పెద్ద ఏం ప్రాబ్లం కాదు, కానీ ఆ చిన్న కాన్షియస్నెస్ కూడా అవేర్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. వెంటనే మనం దాన్ని సరిదిద్దడానికి ఇంకోటి ఏదైనా చేసుకుంటాం అట్లా. సో ఆ స్పీకింగ్ మారిపోతుంది. అండ్ ఇక స్పీకింగ్ మారిందంటే మీ డీడ్స్ వండర్ఫుల్గా ఉంటాయి చేసే పని. గుడ్ సార్. అట్లా మనం రోజు 2 మాటలు చాలా నాకు కనెక్ట్ అయింది. ఎస్ సార్. మీరు ఏది నేర్చుకుంటారో ఇంకొకరు అది నేర్పగలుగుతారు. అంతే. ఇంకోటి మీరు దేనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, సక్సెస్ సీక్రెట్ ఏంటని చెప్పారంటే, వాళ్ళని పట్టుకోవాలి. దేనిలో సక్సెస్ కావాలనుకుంటున్నారు అంటే, ఏ ప్రొఫెషన్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు అని ఏదైనా కావచ్చు. దానిలో కన్సిస్టెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, కాన్షియస్తో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయడం. అంతే సార్. ఇది అంతే. ఆ కన్సిస్టెన్సీ, కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు ఉంటే మనం ఏ నాటికైనా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, తెలుసుకుంటేనే కోరుకోగలుగుతాం, కోరుకుంటేనే అలర్ట్గా ఉండగలుగుతాం, సాధించుకుంటాం. కోరుకున్నది అలర్ట్గా ఉండి సాధించుకుంటాం. అలర్ట్ అనేది ఫైనల్ అన్నమాట. ఆ వ్యక్తి అలర్ట్గా ఉంటున్నాడు. ఇప్పుడు నేను వ్యక్తం చేసిన ఎమోషన్ పట్ల అలర్ట్గా ఉన్నాను కాబట్టి నా రిలేషన్ నేను నిలబెట్టుకుంటాను. జానే సార్.
గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు లాస్ట్లో ఇప్పుడు చెప్పారు కదా, కోరుకున్న వాటిని సాధిస్తాం, ఉమ్, సాధించుకుంటాం, ఉమ్, తెలుసుకున్న వాటిని మాత్రమే కోరుకుంటాం, కోరుకున్న దాన్ని కన్సిస్టెన్సీతో చేసి సాధిస్తాం అన్నారు కదా. అది దీన్ని ఎలా ఇప్పుడు మన వివా కోణంలో ఒకసారి, చెప్పండి. మనమా ఇప్పుడు నేను మన ఉమ్, ఉమ్. ఉన్న కోణంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అదే డైమండ్ క్రియేటర్ గురించి మనకు తెలిసింది. యాక్చువల్లీ దాని గురించి అసలు డైమండ్ క్రియేటర్ ఎందుకు అనే ప్రశ్న రావాలి. డైమండ్ క్రియేటర్కి ఇది నేను ఇంకా నా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, వీక్లీ ఇన్కమ్ని ఆగకుండా తీసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం అనుకోండి, కోరుకుంటాం వెంటనే దాన్ని. నాకు ప్రశ్న వచ్చింది, కోరుకుంటాను. మరి ఆ డైమండ్ క్రియేటర్ కావాలంటే నేను ఏం చేయాలి అనే ప్రశ్న నుంచి మళ్ళీ ఇంకోటి ఏదో తెలుసుకుంటాం, ఇంకోటి ఏదో తెలుసుకుంటాం. అట్లా ఆ సోల్ దగ్గరికి చేరుకుంటాం, మూలమైన దానికి చేరుకుంటాం మనం. సో ఎంత తెలుసుకుంటే అంత కోరుకున్న దానికి రీచ్ అవుతూ ఉంటాం. ఓకే, అలాగా. సునీల్. గుడ్ మార్నింగ్ సార్. Hmm. ఒకసారి ఎనర్జీ వర్డ్స్ గురించి చెప్పండి సార్. ఎనర్జీ అండ్ దాని తర్వాత ఉన్నదా? ఇంకోటి ఏంటి పదం? వర్డ్స్. సారీ సార్, ఎనర్జీ ఎమోషన్స్ గురించి చెప్పండి సార్. ఎనర్జీ అండ్ ఎమోషన్స్. మన ఎనర్జీని మన ఎమోషన్గా, ఇప్పుడు నువ్వు పడుకొని హాయిగా శక్తి తీసుకున్నావు, రైట్? లేదు, ఇప్పుడు అదే 12ంటికి 1ంటికి నేను ఈ మీటింగ్ పెట్టుంటే నువ్వు అసలు ఇంత స్టేబుల్గా ఉండేవాడి కాదు కదా. ఆ ఎనర్జీ అవును తీసుకుని సార్. కూర్చున్నవాడి ఫ్రెష్ మైండ్ ఉంది, రైట్? అంతేనా? అంటే ఫ్రెష్నెస్ ఉంది అని అంటే ఎనర్జీ ఉన్నట్టు. ఈ ఎనర్జీ అంతా ఎమోషన్గా మారుతుంటది. అసలు సంపాదించి పెట్టేదే ఈ ఎమోషన్. అది ఆరోగ్యమైన, ఆదాయమైన, ఏదైనా సరే నలుగురిలో మనల్ని గెలిపించేదే ఈ ఎమోషన్. ఇది. సో ఆ ఎనర్జీ రైట్ ఎమోషన్గా కావాలంటే మూలమైన కాన్షియస్నెస్ మారాలన్నమాట. అందుకే కొద్దిసేపు నువ్వు, ఎవరికి కాన్షియస్నెస్ ఎక్కడుంది? మన లోపలే ఉంది. కాబట్టి మన ఇన్నర్ జర్నీ కొద్దిసేపు ఏకాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు. లోన్లీనెస్ ఫీల్ అవ్వద్దు. మనతో మనం ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అలా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీతోటి, నీ థాట్స్ తోటి నువ్వు ఉండాలి. ఓకే, ప్రపంచాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి నీ థాట్స్ తోటి, నీ ఎమోషన్స్ తోటి ఉండాలి. రైట్ బ్రీతింగ్లోకి వెళ్ళాలి. రైట్ బ్రీతింగ్ అని అంటే రిలాక్స్ బ్రీతింగ్, రిలాక్స్ చేసుకోవాలి. రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దానికి అదే రాదు, అస్సలకి రాదు. తింటున్న కొద్దీ, మాట్లాడుతున్న కొద్దీ, ఆలోచిస్తున్న కొద్దీ ఇది డిస్టర్బ్ అవుతుంటుంది బ్రీతింగ్. ఓకేనా? చాలా చాలా అవసరం బ్రీతింగ్ అనేది. నువ్వు ఒకసారి ఒక 15 మినిట్స్ చేసి చూడు. నువ్వు జాగింగ్ చేసిన తర్వాత, జిమ్ చేసిన తర్వాత ఎంత లైట్ వెయిట్ ఉంటుందో బాడీ మైండ్, ఆ లైట్ వెయిట్ వచ్చేస్తుంది. అదే ఎనర్జీ, అదే. ఓకే, అప్పుడు నీ ఎమోషన్స్ క్వాలిటీ ఉంటాయి. ఆ ఎనర్జీ నెగటివ్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెబుతున్నదంతా ఏ రౌండ్ అడ్జస్ట్ అవుతుంది? పైన రౌండ్ ఏంది? అండర్స్టాండింగ్ కదా, అవగాహన. నేను ఆ అవగాహనని అడ్జస్ట్ చేస్తున్నా నీలో. అవునా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ ఎనర్జీని కరెక్ట్గా ఎమోషన్గా మార్చుకుంటావు. డెసిషన్స్ బాగుంటాయి. సో నేను అందుకనే నా ప్రోగ్రామ్కి కానీ మిస్ అవ్వకండి అని చెప్తూ ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మీది ఇదే పాత్, మనీ క్రియేషనే మీ పాత్ అనుకోండి, కరెక్ట్గా ఉంటుందన్నమాట. అవగాహన, బిలీవ్ చేస్తేనే అది నువ్వు అవగాహన వెళ్తుంది, కాన్షియస్నెస్ మారుతుంది. అందుకే అనువంత విశ్వాసం అని అంటాం. ఓకేనా? బిలీఫ్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్. అప్పుడు నువ్వు పర్మిషన్ ఇస్తావు ఏంటి? ఆ ఫస్ట్ రౌండ్ని అడ్జస్ట్ చేయడానికి. లేకుంటే అతను ఒక సీనియర్ కాబట్టి, అతను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి అది చెప్తున్నాడు, అట్లనే ఉంటుంది, అక్కడ వరకే ఉంటుంది.
ఇద్దరం బిజినెస్ మ్యాన్, ఇద్దరం పార్ట్నర్సే అని అనుకుంటే వేరేలా ఉంటుంది. అది సార్ బిజినెస్, నా బిజినెస్ వేరు వేరు కాదు. ఉమ్. ఆయన తయారు చేసుకున్న డైమండ్ నేనేనేమో చేయాలనుకున్న డైమండ్. అట్లా ఉంటే వెంటనే పర్మిషన్ వస్తుంది అనమాట. అట్లా సరేనా? మనకి ఇంకా ఒక నిమిషం. సూర్య ఒక్క మాట, 2 నిమిషాలు. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఉమ్. ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన పదాలని లాస్ట్ది బాడీ డైట్స్ ఎక్సలెన్స్ వర్కింగ్ స్టిల్ అని చెప్పారు కదా సార్. ఉమ్. అది వాస్తవంగా అది కరెక్టే సార్. ఎందుకంటే మనం తీసుకున్న డైట్స్ బట్టే బాడీ అనేది, దాన్ని బట్టే మనం వర్కింగ్ లో స్టిల్స్ అనేటి అంటే ఫుడ్ దగ్గర ఫుడ్ బట్టి. ఎస్ సార్. డైట్ ప్లాన్ చాలా మంచిది. ఆ డైట్ ప్లాన్ కూడా చెయ్యాలనే కాన్షియస్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ ఉంటే ఆ పైన రౌండ్ ట్యాప్ అయ్యి కింది వరకు వస్తుంది. లేకపోతే నేను అనుకుంటున్నాను సార్ పాటించాలని, కానీ నేను ఫెయిల్ అవుతున్నాను అనే దగ్గరికి వచ్చేస్తుంది. అవగాహన ఉంటే కన్సిస్టెన్సీ ఈజీ అవుతుంది శ్రీకాంత్, పెద్ద కష్టం ఉండదు. అండర్స్టాండింగ్ ఉంటే కన్సిస్టెన్సీ కోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు. క్లారిటీ ఉంది కదా అక్కడ పైన, క్లారిటీ అని రాస్తుంది. క్లారిటీ ఈజ్ కాన్షియస్నెస్. క్లారిటీ ఈజ్ కాన్షియస్నెస్, అదే అండర్స్టాండింగ్ అనమాట. పెద్దగా ఇప్పుడు నాకు చాలా ఉంది. ఇది వరకు ఏంటంటే ఇంకా రైస్ తినకపోతే అమ్మా అసలుకి నాకైతే నా దగ్గర నుంచి ఏదో లాగేసుకున్నట్టే. అదొక పెద్ద పనిష్మెంట్ లాగా ఉండేది రైస్ తినకపోతే. భయపడేవాడిని అసలు. ఈ రోజు ఫాస్టింగ్ డే వచ్చిందంటే భయం, భయం. కొంపలన్నీ మునిగిపోతున్నాయి, నేను ఈ రోజు రైస్ తినట్లేదు అని. అది ఎంత కార్బోస్ వల్ల మన బాడీకి ఎంత నష్టమో తెలిస్తే, క్లారిటీ ఉంటే కథం ఈజీ అయిపోద్ది దాన్ని. అందుకే జ్ఞానాన్ముక్తి అని అంటారు. చూడు ఎంత మంచిదైందో చెప్పి. ఏంటిది? జ్ఞానాన్ముక్తి. ముక్తి అంటే హ్యాపీనెస్. జ్ఞానం మాత్రమే నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ధనం కూడా ఇవ్వదు తెలుసా? అశోక్ వెళ్దాం ఇంకొకటి. అది ఇంకా నన్ను అడగలేదు అని అనుకో. కోటం నువ్వు లాస్ట్లో వచ్చావు, దాని తర్వాత మాట్లాడదాం. కీప్ ఇట్ అప్, మంచిగా చేస్తున్నారు వర్క్. కంగ్రాచులేషన్స్. అంటే నైట్ అంతా ఆర్డర్లు పెట్టుంటారు కదా. అశోక్ ఒక్క మాట, ఏదైనా నచ్చిన పాయింట్ ఉందా? అన్ని తెలిసిన పాయింట్లే. నచ్చని పాయింట్ అంటే ఏం లేదు, అన్ని నచ్చిన పాయింట్, అందరికి కావాల్సిన పాయింట్. గుడ్ మార్నింగ్. అది వేమన శతకం గుర్తొచ్చింది, అది రాసుకుంటున్నాను. అంటే అనగనగా రాగమతి మతిశయించు తిరగ తిరిగిన వేము తీయనుండు సాధనమున పని సమకూరు తెరలోని సుధాభిరామ. వెరీ గుడ్. నిజంగా మనకి ఫస్ట్ లా అంటే సాంగ్స్ పాడుతుంటే కంఠస్థం చేస్తుంటే మంచి సింగర్ అయిపోతారు. వేము తినగా తీయగా అయిపోతుంది. అట్లనే మనం ఎంత జిఎస్ఎం కానీ చేస్తూ రోజు మెడిటేషన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అవి అంత పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతాం. వాటి నుంచి క్లారిటీ తెలుసుకోగలుగుతాం. అది అప్పుడు నాకు టైం బ్యాలెన్స్ అవ్వట్లేదు, కుదరట్లేదు, అదే అంత అలవాటు అయిపోతుంది. ఆటోమేటిక్ ఆటో పైలట్ మోడ్కి వెళ్ళిపోతుంది వర్క్ అంతా. సరేనా మరి? మీరు అన్నది ఇప్పుడు జ్ఞానం ఎంత తెలుస్తుంటే అంటే ఇప్పుడు సూర్య సార్ అన్నట్టు ఏది మంచిది ఏది చెడు అనేది వేరు చేయగలుగుతాం. మన జ్ఞానం తెలుస్తుంది. ఇది తినకూడదు, ఇక పిల్లలకి ఇది పెట్టకూడదు ఇక అని ఎమ్మటే తెలుస్తుంది. ఇన్స్టెంట్స్ గా వచ్చిన నూడిల్స్ మంచిది అనుకుని వండేస్తున్నాం, అది మంచిది కాదు అని. ఈ రోజు జెమ్స్ గురించి చూసిన దాంట్లో ఒక్కొక్క కలర్ కి ఒకటి ఎంత డేంజర్ అనేది పిల్లలు తెలియకుండా మనం ఇచ్చేస్తున్నాం. ఎంత డేంజర్ అది తెలిస్తే, జ్ఞానం అనేది తెలిస్తే ఖచ్చితంగా వెంటనే హ్యాపీనెస్ లోకి వెళ్ళొచ్చు, పాటించగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం దాన్ని. ఓకే, చాలా మంచి నైస్ డిస్కషన్. సరే మళ్ళీ కలుద్దాం. 500,000 కి ఈరోజు 9కి ఉంది మీటింగ్. 1000